రాలిపోతున్న విద్యా కుసుమాలు. మొత్తానికి ఇంటర్ విద్యార్థులు ఈ ఆకునూరు మురళి నెంబర్ ఉంటే మంచిగా తీసేసినట్టున్నాను. ఈ దుర్మార్గుడు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. అసలు మేముంటేనా పీక్ కట్టలు కట్టేటోళ్ళం అన్నాడు. ఎవరు? ఆకునూరు మురళి. ఇంకా సిగ్గు లేకుండా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోయి మన కేసీఆర్ తోటి పొత్తు పెట్టుకుంటే అట్టెట్లా పోతావు పోలీస్ బాస్ అని ట్వీట్ చేసిండు. ఎందుకంత రక్త కన్నీరు గారుతుంది ఆకునూరు మురళి గారు? మీరు న్యూట్రల్గా ఉంటున్నా అని చెప్తూ ఏ పార్టీకి ఎన్నికలలో ఫేవర్ చేసిందో మాకు తెలియదా? న్యూట్రల్గా ఉంటున్నా అంటూ బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తూ ఏ పార్టీకి ఓట్లు వేయించిందో తెలియదా? నిజంగా మీరు బహుజన బిడ్డ అయితే, మీకు బహుజన భావజాలం ఉంటే మీరు బీఎస్పీ పార్టీలో ఎందుకు చేరలేదు? బీఎస్పీ పార్టీలో చేరి ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి పెద్ద ఫేస్ ఉన్నప్పుడు మరోవైపు ఒక పెద్ద ఫేస్గా ఉన్న మీరుండి ఆ పార్టీని ఎందుకు ముందుకు తీసుకుపోలేదు? మామూలుగానే మనం దాచొద్దు, ఇక్కడ ఉన్న విషయం మాట్లాడుకుందాం. మాదిగ వారికి మాలవారికి ఈ సమస్య ఇప్పుడు ఈ సమస్యకి లింక్ ఉన్నది, చెప్తా. వీళ్ళ మధ్య కొంత చిన్న విభేదాలు ఉన్నాయి ఏబిసిడి వర్గీకరణ విషయంలో. మరి కలపొచ్చు కదా ఆకునూరి మురళి, మీరు పెద్ద ఫేస్ కదా, మీరు మిమ్మల్ని మించిన మేధావి లేడు కదా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు తన పదవికి రాజీనామా చేసి, తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి బహుజన బిడ్డగా బీఎస్పీలోకి వచ్చినప్పుడు మీరెందుకు రాలేదు? మీరెందుకు న్యూట్రల్గా ఉన్నారు? అంటే ఎవరిని గెలిపిద్దామని ఉన్నారు? ఎవరిని ముంచుదామని ఉన్నారు? ఏ ప్రాంతాన్ని నాశనం చేద్దామని ఉన్నారు? ఏ రైతు ఆత్మహత్యల కారణం చూద్దామని ఉన్నారు? ఏ విద్యార్థుల మోసం చేద్దామన్నారు? చెప్పు. ఈ ఇద్దరినేమో కలపడు, ఈ ఇద్దరిని కలపడు. కానీ రాజకీయంగా ఎవరైనా స్టెప్ వేసి ఒక మంచి పొత్తు పెట్టుకుంటే మాత్రం కుళ్ళుకొని సత్తాడు. తొలివేలు రగ్దాన్ దగ్గరికి పోయి అక్కడ కూర్చొని ఒక్కటే చెప్పుడు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ 100% ఆర్ఎస్ ప్రవీణ్ గారితోటి కేసీఆర్ గారు పెట్టుకున్న పొత్తు ఏదైతున్నదో అది 100% ఆమోదయోగ్యమైన అద్భుతమైన పొత్తు. ఎందుకు చెప్తానో వినూరు. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, ప్రాంతం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్, బహుజనుల కోసం పుట్టిన పార్టీ బీఎస్పీ. ఒకటి బహుజనవాదం ఉన్నది, 2 ప్రాంతీయవాదం ఉన్నది. ఇక అంతకంటే గొప్ప పొత్తే ఉన్నది? 2 తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పొత్తే. ఆకునూరి మురళి ఇప్పుడు అసలు విద్యా వ్యవస్థను పట్టించుకోవడానికి విద్యాశాఖ మంత్రి లేడు కదా. ఇప్పుడు ఏ గాడిదల పన్ను తోమడానికి పోతున్నావు ఆకునూరి మురళి? ఆర్ఎస్ ప్రవీణ్ నీకు అసలు ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శించే అర్హతే లేదు నీకు. ఎందుకంటే నువ్వు బీఎస్పీ పార్టీలో చేరలే. నువ్వు మేకతోలు కప్పుకున్న ఒక తోడేలువి. ఈ రాష్ట్రానికి అక్కర్రావు నువ్వు, బహుజన సమాజానికి అక్కర్రావు. ఏం అక్కడికి వచ్చినావు చెప్పు జరను? ఎవరికి అక్కడికి వచ్చినావు? ప్రాంతీయవాదానికి అక్కడికి వచ్చినావా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నావా? ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ గారు అన్న అక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం పోయి ఆ రోజు పిల్లలు చచ్చిపోతే వాళ్ళ శవాలను మోసిండి ఆయన. ఆ రోజు లేవు నువ్వు. తెలంగాణ పునర్నిర్మాణంలో లేవు నీవు. ఆఖరికి ఆర్ఎస్ ప్రవీణ్ పోయి పొత్తు పెట్టుకుంటే పొత్తును వ్యతిరేకిస్తావు నువ్వు. మరి నువ్వే కాంగ్రెస్ తోటి మాట్లాడి పొత్తు పెట్టి అయిపోయినావు. ఇంత విద్వేషం ఆర్ఎస్ ప్రవీణ్ మీద. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టే ఆర్ఎస్ ప్రవీణ్ చుట్టూ ఒక చర్చ నడుస్తుంది. లేకపోతే ఆ పొత్తు పెట్టుకోకపోతే ఉన్న కొస ఊపిరి కూడా బీఎస్పీది కథమైపో. ఎందుకంటే ఇందులో ఆర్ఎస్ ప్రవీణ్ గారి దుర్స్థానం కూడా ఉన్నది. నేను ఆర్ఎస్ ప్రవీణ్ గారిని సంవత్సరం క్రితం కలిసినప్పుడు మొట్టమొదట ఏం చెప్పినంటే బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోండి సార్ అని చెప్పిన. బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటే వీళ్ళు 5 సీట్లు ఇచ్చినా మంచిదే. ఎక్కువ ఊహించుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు పక్కకున్న వాళ్ళు కావచ్చు, ఎక్కువ ఊహించుకున్నారు. అధికారంలోకి వచ్చేదే మనం. అరే భావజాలమే ప్రజల్లోకి పోలేదన్నప్పుడు అధికారం ఎట్లొస్తుంది? ఈ 5 సీట్లు ఇచ్చినా ఈ బీఆర్ఎస్ తోటి పొత్తుంటే 3 సీట్లు గెలిచినా బాగుండు, 2 గెలిచినా బాగుండు, 1 గెలిచినా బాగుండు. ఎందుకంటే 1 గెలిస్తే 1 ఉన్నట్టేనే, అసెంబ్లీలో ఒక వాయిస్ ఉన్నట్టేనే. ఉదాహరణకు అక్కడ మన భద్రాచలం నుండి ఆయన సిపిఎం ఆయన గెలిచిండు, ఒక్కడే. ఆ ఒక్కడు మాట్లాడతలేడు. నేను అదే కోరుకున్నా సార్, వాళ్ళు 5 సీట్లు ఇచ్చినా మంచిదే, 1 గెలిచినా మంచిదే. వాదం నెగ్గినట్టే, అసెంబ్లీలో మన గొంతున్నట్టే అంటే ఆయన పట్టించుకోలేదు, దురుస్తానని పోయాడు. పైగా ఏం చేసినా తెలుసా నేను?
ఈ విశారదన్ గారు విశారదన్ మహారాజు కదిర కృష్ణ, జీలకర్ర శ్రీనివాసు ఇంకా కొన్ని పెద్ద తలికాయలు ఉన్నాయి. కాకపోతే ఈ 3 తలికాయలు ఏంటంటే ఇవి కేవలం బహుజనవాదం కోసం, బహుజనుల రాజ్యాధికారం కోసమే బతుకుతున్న తలలు ఇవి. విశారదన్ గారు కావచ్చు, కదిర కృష్ణ గారు కావచ్చు, జీలకర్ర శ్రీనివాస్ గారు, ఈ ముగ్గురిని వాడుకోవాలి సార్. ఇందులో విశారదన్ గారు డిఎస్పి అనే పార్టీ కూడా పెట్టిండు సార్. ఈ శక్తులంతా, ఈ మేధో సంపద అంతా బిఎస్పి పార్టీకి, వీళ్ళతోటి మరి మీరు ఎట్లా మాట్లాడుకుంటారో, ఏం మాట్లాడతారో కానీ ఈ సమూహాన్ని అంతా ఒక్కటి చేసి ఎన్నికలకు పోండి సార్ మనకు కలిసి వస్తుంది అంటే అట్లా పట్టించుకోలే. ముక్కు ముఖం తెలవనోనికి, బహుజనవాదం మాట్లాడరానోనికి, అసలు బహుజనవాద సిద్ధాంతం తెలవనోనికి సీట్లు ఇచ్చి ఈరోజు 2% ఓట్లున్న బిఎస్పి పార్టీని ఈరోజు 1%కు తెచ్చిన ఘనత, 1%కు తెచ్చిన పరిస్థితి ఆర్ఎస్పి గారికే తగ్గుతుంది. అసెంబ్లీ ముందు పెట్టుకోవాల్సిన పొత్తిది. విశారదన్ గారిని పట్టించుకోలేదు. మొన్న విశారదన్ గారు అదే ఆవేదన వెళ్ళగక్కిండు. ఆర్ఎస్పి గారికి 100 సార్లు నేను కబురు పంపినా, రాండి చెలో పొత్తుకు రాండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు బిఎస్పి పార్టీ నేషనల్ పార్టీ, దానికి 2% ఉన్న ఓట్లు 1% వచ్చింది. ఈ విశారదన్ గారి పార్టీ 3 నెలల క్రితం ఏర్పడిన పార్టీ, దీనికి 80,000 ఓట్లు వచ్చినాయి. 80,000 ఓట్లు వచ్చినాయి అంటే ఇప్పుడు ఈ 1% ఇది కలిసి దగ్గర 2 లక్షల ఓట్లు కాకపో, 2 లక్షల ఓట్లను కదర్ కృష్ణకున్న ఇమేజ్ తోటి ఆయన ఒక 20,000 ఓట్లు అయిపోయాపో. ఇక్కడ జీలకర్ర శ్రీనివాస్ గారు ద్రవిడ బహుజన సమితి అని ఒక పార్టీ పెట్టిండు, ఈయన ఒక 10,000 ఓట్లు అయిపోయాపోవా. ఇప్పుడు విముక్త చిరుతల కక్ష అని నిన్న నాతో మాట్లాడిన తెలంగాణ శ్యామ్, ఆయనను సికింద్రాబాద్ నుండి వీళ్ళ పార్టీ నుండి పోటీ చేపిస్తాను. ఈ శక్తులన్నీ కలవాలి. అద్భుతమైన వక్తలు వీళ్ళు, అద్భుతమైన మేధావులు, అద్భుతమైన సబ్జెక్ట్ ఉన్నోళ్ళు. వీళ్ళు ఎవ్వరిని దేకలే ఆర్ఎస్ ప్రవీణ్. ఇక ఇప్పుడన్నా పొత్తు పెట్టుకున్నందుకు నేను సమర్థిస్తున్నా ఆయనను. అయితే ఇప్పటికి కూడా ఏ ఆకునూరు మురళి వీళ్ళతో కలిసి వస్తలేడు. ఏమన్నారట అంటే మొత్తమే మాదిగ వారులు ఉన్నారు మేధావులంతా, ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, విశారదన్ కావచ్చు, జీలకర్ర శ్రీనివాస్ కావచ్చు, కదర్ కృష్ణ కావచ్చు, కాశీం సార్ కావచ్చు, లేకపోతే గాలి వినోద్ కుమార్ కావచ్చు, తెలంగాణలో ఉన్న 10-15 మంది మేధావులంతా ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు రా. వాళ్ళతోటి కనుక మనం మాల మేధావులు పోయి కలిస్తే, అధికారం వస్తే మేము మాదిగ రాజ్యం వస్తుంది రా అన్నారట. వామ్మ, ఎంత దుర్మార్గులు రా మీరు, చెప్పుతోడు కొట్టాలి మిమ్మల్ని. చిచి మిమ్మల్ని చూస్తే అసహ్యం అనిపిస్తుందిరా. బాబాసాహెబ్ అంబేద్కర్ మాట కూడా మీరు ఉచ్చరించద్దురా నాయన. అందుకే ఈ కులపిచ్చి తాకుతుందనే ఈ కులాలకు చాలా దూరంగా ఉంటా నేను. చిచ్చి లంగగాడుదులు వీళ్ళు. పేరుకేమో సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని, పైకేమో విద్వేషం. అమ్మ చెప్పుతోడు కొట్టా తప్పలేదు మిమ్మల్ని. గాడులారా, అధికారంలోకి రారా అంటే గివా. ఆకునూరి మురళి కనుక బిఎస్పి పార్టీలో చేరితే ఇంకా కొంచెం మైలేజ్ పెరుగు. ఎందుకంటే మాల సామాజిక వర్గంలోని చాలా మంది వ్యక్తులు ఇటొచ్చు. మాలవారిలో ఉన్న యువకుల మైండ్ మొత్తం నాశనం చేసేది ఆకునూరి మురళి లాంటి విద్వేషపూరిత మనసులే. మాలవారు మాదిగా వారు కలవకుండా, డైరెక్ట్ వేదికల మీద కలవకుండా ఏమున్నది, మాటగా ఇక్కడ పాటలు వాడే దగ్గర కలుతారా ఇద్దరు, వాడెగరా వీడెగరా, వాడు డప్పు కొట్ట వీడు డప్పు కొట్ట, ఇక్కడికే అవుతారు. ఇక చిన్న విభేదాల దగ్గర విడిపోయి అన్నదమ్ములు లాంటి మీరు విద్వేషాల పాలవుతారా? సిగ్గనిపిత్తలేదు ఎదుర్రా మీకు ఇంకా.